Good evening everyone. This is part 1 Burari Deaths. Welcome back to Uda Talks Dark Series India. ఈ రోజు ఈ బురారి కేసులో 11 మంది చనిపోయారని చెప్పే కదా. ఈ 11 మంది ఎవరు మీకు నేమ్స్ డిస్ప్లే చేస్తా. ఈ 11 మందిలో మనకి ఇద్దరు పేర్లు చాలా ఇంపార్టెంట్. నారాయణ దేవి, తిను ఇంటికి పెద్ద, అండ్ లలిత్ బాటాయ్, ఈవిడకి ఒక వన్ ఆఫ్ ద సన్ అనమాట. ఈయన అలా గ్రాండ్ డాటర్స్ అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఆవిడకి ఇద్దరు కొడుకులు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ పిల్లలు, గ్రాండ్ డాటర్స్ అందరూ కలిసి ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళు. ఈ లలిత్ బాటాయ్ వాళ్ళ ఫాదర్ 2014లో చనిపోయారు. తర్వాత ఇంటి బాధ్యతలంతా లలిత్ బాటాయే తీసుకున్నాక అంటే ఇంట్లో ఏది చెప్పినా ఇంకా లలిత్ మాట దాటి ఎవరు వెళ్ళరు. అలాగా వీళ్ళకి ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ అని, ఎవరు జోలికి రారని చెప్పి, అలాగే ఇంటి ముందే ఒక గ్రాసరీ షాప్ కూడా ఉండేది. ఇలా అంతా బాగానే ఉంది. July 1st, 2018 మార్నింగ్ షాప్ తీయకపోతే నైబర్స్ వచ్చి డోర్ కొట్టి డోర్ ఓపెన్ చేశారు అనమాట. ఓపెన్ చేయగానే అందరూ హ్యాంగింగ్, 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ హ్యాంగింగ్ చేసుకున్నారు. అందరూ చనిపోయిన స్థితిలో ఉన్నారు. ఏం జరుగుండొచ్చు? వాళ్ళు పోలీసులకి ఇన్ఫామ్ చేయగా పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు. చాలా స్పీడ్ ఇన్వెస్టిగేషన్ జరిగినాయి, కానీ ఒక క్లూ కూడా దొరకలేదు. రాబరీ జరిగిందా అంటే నో, క్లూస్ దొరకలేదు. ఏదైనా మర్డర్ కావాలని చేశారా తెలీదు. అలాగే ఏదైనా ఫోర్స్ఫుల్గా డోర్స్ ఓపెన్ చేశారా, ఏదైనా వెపన్స్ దొరికాయా, ఏంటి ఏమీ దొరకలేదు. నో క్లూస్. అండ్ ఫైనలీ అలా చాలా ఇయర్స్ ఇన్వెస్టిగేషన్ చేయగా వాళ్ళ ఇంట్లో కొన్ని డైరీస్ దొరికాయి. ఆ డైరీస్లో ఏముందంటారు? నాకు ఇలాగే సస్పెన్స్గా అనిపించింది. డైరీస్లో ఏముందో పార్ట్ 2లో తెలుసుకుందాం. స్టే ట్యూన్.